నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ స్టూడియోలో మనతో మాట్లాడడానికి ఏలూరు నుంచి ప్రభుదాస్ అనే అతను వచ్చారు. ఈ ప్రభుదాస్ వయసు చిన్నదే కానీ ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రక్ డ్రైవర్గా దాదాపు చాలా ఏళ్ళుగా ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. దేశం మొత్తం తిరుగుతారు. ఆయన నేషనల్ లైసెన్స్ ఉంది. దేశం మొత్తం అనేక రాష్ట్రాలు తిరిగి ఉన్నాడు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ట్రక్ డ్రైవరే కానీ అతనికి ఇంట్రెస్ట్ రీత్యా ఆయన జర్నలిస్ట్ కూడా. ట్రక్ డ్రైవర్ పొట్టకూటి కోసం, జర్నలిజం పొట్టకూటి కోసం పనికిరాదు కాబట్టి జర్నలిస్ట్గా జర్నలిస్ట్గా తనకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి జర్నలిస్ట్గా కొనసాగుతూ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ రెండు కాంబినేషన్లో ఆయన అనేక రాష్ట్రాల్లో తిరిగి వార్తలు, అక్కడ చూసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అక్కడ జీవన పద్ధతులు కావచ్చు, అవి రాస్తూ ఉంటాడు. ఎక్కడైనా ప్రజల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు, లేకపోతే హింస చెలరైనప్పుడు, రాజ్యం ప్రజల మీద దాడి చేసినప్పుడు, ఇట్లాంటి వాటిని అన్నింటినీ రాస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏ పత్రికలు పెద్దగా పట్టించుకోవు కాబట్టి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో పత్రికలు ఎలా ఉన్నాయో తెలుసు. తెలుగు రాష్ట్రంలోనే కాదు, పత్రికలు పెట్టుబడిదారుల విషపత్రికలైన ఒకప్పుడు శ్రీశ్రీ అన్నమాట. మనం కావలసిన వేసుకోరు. ఇప్పుడు ప్రభుదాస్ గారు మణిపూర్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు రాస్తే ఇక్కడ పత్రికలు కూడా వేసుకునే పరిస్థితి లేదు. అలా కాదు కాబట్టి సోషల్ మీడియానే తన కార్యరంగంగా ఎంచుకున్నారు. ట్రక్ డ్రైవ్ చేస్తూనే సోషల్ మీడియాలో తను చూసినవన్నీ రాస్తూ పోతుంటాడు. ఈరోజు ఆయన ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ చూసినవి, రాసినవి ఏంటి, ఆ వివరాలు ఏంటో మనం ప్రభుదాస్తో అడిగి తెలుసుకొని. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు ట్రక్ డ్రైవర్గా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? నేను డ్రైవర్ అయ్యి 19 సంవత్సరాలు సార్. నేను ఫీల్డ్కి వచ్చి 25 సంవత్సరాలు. 25 అంటే చాలా చిన్న వయసులోనే డ్రైవర్ అయ్యారు. అంత చిన్న వయసులో ఎందుకు ట్రక్ డ్రైవ్ చేయాల్సిన చదువు ఆపేశారు అప్పుడు? చదువు ఆపేశారు. ఎందుకు అంత తొందరగా కావాల్సిన పరిస్థితి? అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం, అంటే తల్లిదండ్రులు పడే కష్టాన్ని, వాళ్ళ పరిస్థితిని బట్టి చూసి మన వంతు సాయంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో మనం చదువు వదిలేసి అటువైపు నడిపించింది. సరే, ట్రక్ డ్రైవర్గా ఉంటూ జర్నలిస్ట్గా మారాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే నేను చదువుకున్న రోజుల్లో, నేను 5th క్లాస్ చదువుకున్నప్పుడు ఒక జర్నలిజం వేషం వేశాను. స్టేజ్ మీద డ్రామా చేశాను. అది నన్ను బాగా ఆకర్షించింది. అంటే అది ఒక తెలియని వృత్తి. వేషం వేయడానికి ఒక వింతగా ఉన్నా కానీ తెలియని దాంట్లో తెలియని ఒక ఆనందం. అసలు ఏంటి జర్నలిజం అంటే ఏంటి, ఇంట్లో ఏముంది దీంట్లో అని చెప్పి ఒక ఆసక్తి కలిగింది. సో చేయాలనుకోవడానికి వయసు సరిపోదు. దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నా చుట్టుపక్కల మేము ఉండే ప్రాంతంలో కానీ వెళ్ళి వస్తున్నప్పుడు జర్నలిస్టులు రావడం, ఆ రోజుల్లోనే వాళ్ళ పుస్తకాలు పట్టుకుని వార్తలు రాసుకోవడం, వాళ్ళు అడవుడికి పరిగెట్టి చూసేసరికి ఇదేంటో తెలియని, ఇది ఏంటి ఈ పని, ఇది కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని వచ్చింది. కానీ ఇప్పుడు మనకి వయసు సరిపోదు, తెలియదు. రాను దాని మీద దృష్టి ఉంచడం వల్ల ఈ రంగంలోకి ఏదో రకంగా రాగలిగాను. ఓకే, జర్నలిజంలో అంటే ముందు ఒక ట్రక్ డ్రైవర్గా ఉంటూనే జర్నలిజంలో పూర్తి స్థాయి పనిచేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? పూర్తి స్థాయి చేయడానికి ప్రయత్నించాను, కానీ సక్సెస్ విఫలమయ్యారు. కారణం మీరా, జర్నలిస్ట్ సంస్థల? జర్నలిస్ట్ సంస్థ. ఏంటి కారణాలు ఏంటి? ఇక్కడ జర్నలిస్ట్ అంటే ఉదాహరణకి ఒక జర్నలిస్టు పెద్ద ఛానల్లో పనిచేశాడు. తనకి ఏదో బయటకు వచ్చి తను ఏదైనా పని చేసుకోవాలి, లేదంటే వేరే ఛానల్ పెట్టుకున్నాను. నా దృష్టిలోని అక్షరాలు అమ్ముకునే జర్నలిస్టు అమ్మను అమ్మేసుకున్నట్టు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అక్షరాలను అమ్ముకున్న జర్నలిస్టు అమ్మను అమ్ముకున్నట్టు. అమ్మ ఎంత విలువైందో జర్నలిజం కూడా అంతే విలువైంది. సమాజంలో మనకి చాలా విలువ ఉంది. అట్లాంటి జర్నలిజం రంగంలో ఉంటూ వాళ్ళు బయటకు వచ్చి ఛానల్స్, పత్రికలు పెట్టుకుని ఐడి కార్డులు, దాన్ని ఏంటి తిరిగి ప్రశ్నిస్తే మాకు ఎక్కడి నుంచి వస్తుందని అంట. అలాంటప్పుడు దేని సార్ జర్నలిజం చేయడం? నువ్వు సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు నువ్వు వారదే కదా. నువ్వు బయటకు వచ్చావు, నువ్వు అక్కడే చేయి. నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని ఒక పత్రిక రన్నింగ్ చేస్తూ ఆయా జిల్లాల్లోని ఆయా ఊర్లో రిపోర్టర్లు పెట్టుకొని ఐడి కార్డులు అమ్ముకుంటారు. మీరు ఐడి కార్డులు అమ్ముకుంటున్నారు సార్. మీరు ఐడి కార్డులు అంటే మిమ్మల్ని అంటే జరుగుతున్న పరిస్థితి. మీరు ఐడి కార్డులు అమ్ముకున్నది కాక వచ్చే జర్నలిస్ట్ని కూడా మీరు ఎనలిస్ట్ని చేశారు. వాడు అమ్ముడుపోయాడు. వార్తను కవర్ చేయాలంటే ఈ రోజున
ఒక ఒక మనిషికి, ఒక బాధితుడికి ఇబ్బంది జరిగింది. ఒక జర్నలిస్ట్ కనిపించాడు, లేదా జర్నలిస్టులు ఉన్న చోటకి వెళ్ళారు. ఆ వార్త పబ్లిసిటీ చేయరు సార్. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ముందు రేటింగ్ కావాలి. ఏదో ఇప్పుడు ఈ సినిమా రంగానికి ఒకటి ఉంది. ప్రతి శుక్రవారానికో దేనికో మరి దానికి రేటింగ్ ఇస్తారంట. అలాగే జర్నలిస్టులు కూడా ఈ మధ్యకాలంలో రేటింగ్ ఎక్కువే. రేటింగ్ మీద పోతున్నారు కానీ సామాన్యుడి బాధ ఏంటి మనకు అనవసరం. మనకు అవసరం లేదు. మనకి ఎంతసేపు పొద్దున్న లేస్తే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర, ఏ రాజకీయ నాయకుల దగ్గర వార్తలు కవర్ చేసుకున్నామా అంటే సరే జర్నలిజం చేయొచ్చు. దీనిలోని జర్నలిజంలోని బ్రౌన్ జర్నలిజం అనేది ఒకటి ఉంది. మనకేదన్నా సంతోషం కలిగి ఒక 500 1000 ఇస్తే దాన్ని కవర్లో పెట్టి తీసుకోవచ్చు. అది నువ్వు అవినీతి కాదు నువ్వు చేసేది. కానీ నీకై నువ్వు ఒక వార్తని పబ్లిసిటీ చేయాలంటే ఎంత ఇస్తావు? ఎంత అయితే నేను వేస్తా. అలాంటప్పుడు మీరెందుకు జర్నలిజం చేయడం? అలాంటి సమస్య నేను ఎదుర్కొన్నాను. నేను ఐడి కార్డుకి పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని నా వార్తను పబ్లిసిటీ చేయాలి అంటే నెలొచ్చేసరికి పీడిఎఫ్ డబ్బు కట్టాలి. యాడ్లు తీసుకురావాలి. యాడ్లు ఎవరు ఇస్తారు సార్? పెద్ద పెద్ద ఛానల్కి ఈ రోజున నాకు తెలిసి పేర్లు మనం చెప్పకూడదు. వాళ్ళకి ఈ రోజున యాడ్లకి దిక్కులేదు. ఏమనంటే యాడ్ల మీద రన్నింగ్ కావాలంటారు. యాడ్లు ఎవరు ఇస్తారు సార్? దీనికోసం మీరు మీరు జర్నలిజం పెట్టింది. సరే, ఇప్పుడు మీరు అన్న దాంట్లో యాక్చువల్గా జర్నలిస్టులు డబ్బులు వాళ్ళంతా వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు అనేది కూడా దారుణమైన తప్పది. జర్నలిస్ట్ అనేవాడు వాడు ఇచ్చినా వీడు అడిగిన రెండు తప్పే. రెండు తప్పే. ఇచ్చినా తీసుకోకూడదు. ఎందుకంటే ఇచ్చినా తీసుకోవడం అంటేనే అవతలవాడి వార్తను అవతలవాడు తప్పు చేసినా ఒప్పు చేసినా డబ్బులు తీసుకున్నామంటే వాడికి అనుగుణంగా రాయాల్సి వస్తుంది. కాబట్టి తీసుకోకూడదనే జర్నలిజం సూత్రం. ఇప్పుడు అలా ఉందా? జర్నలిజం ఇప్పుడు అలా లేదు. మొత్తం 4వ స్తంభం అని చెప్తున్న జర్నలిజం ఇవాళ భారతదేశంలో కూలిపోయింది. ఎప్పుడు అన్ని స్తంభాలతో పాటు 3 స్తంభాలు కూలిపోయినాయి, 4వ స్తంభం కూడా కూలిపోయింది. అది పక్కన పెట్టండి. ఇక మీరు ఈ ట్రక్ డ్రైవర్గా తిరుగుతూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఇంకొక వైపు జర్నలిస్ట్గా ఉంటూ మీరు అనేక వార్తలు కానీ మీరు చూసినవి కానీ రాస్తుంటారు, వ్యాసాలు లాంటివి రాస్తుంటారు కదా. అసలు ఏంటి మీ అనుభవం ఏంటి? ట్రక్ డ్రైవర్గా తిరుగుతూ మీరు చూసింది ఏంటి? అనుభవం ఏంటి మీ అనుభవం? అనుభవంలోనే డ్రైవర్ వృత్తి అనేది చాలా గొప్పది సార్. డ్రైవర్ వృత్తి అనేది చాలా గొప్పది. మీరు దానికోసం నన్ను అడగచ్చు, ఏంటి డ్రైవర్ వృత్తి దేనికి గొప్పదని అంటారు. మనకి ఎన్ని రంగాలు సార్? 4 రంగాల 4 స్తంభాలు ఉన్నాయి. శాసన రంగం, పాలన రంగం, ఫోర్త్ ఎస్టేజ్. ఇది తెలియకుండా నాకు ఇంకా 3-4 రంగాలు ఉన్నాయి సార్. లాస్ట్ది ప్రజా వ్యవస్థ. ప్రజా వ్యవస్థకేనో ప్రజాస్తంభానికేనో దానికి ముందు ఒక రంగం ఉంది. అదే నేను సార్. నాతో చాలా పని పడుతుంది. నేను దేశాన్ని ముందుకు నడిపించావు. ఒక రైతు పంట పండిస్తే అది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అది ఏ పంట నిత్యావసర ఏదైనా సరే ఒక కార్పొరేట్ సంస్థలో ఉన్నవాడు కార్పొరేషన్లో ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక వస్తువు తయారవ్వాలి కానీ అది పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళాలంటే నేను రావాలి. నేను చాలా ముఖ్యం. నేను కట్టే ట్యాక్స్ అంటే ఓనర్ బండి తీసుకొస్తాడు. ఓనర్ 10 బళ్ళు తీసుకొచ్చినా, ఒక బండి తీసుకొచ్చినా ఓనర్ బండి తోలడు. నేనే డ్రైవింగ్ చేయాలి. ఒక డ్రైవర్కి ఏంటంటే నేను కాళ్ళు ఎగరేసుకుని చెప్తాను, ప్రౌడ్ మై డ్రైవర్ అని చెప్తాను ఎక్కడైనా సరే. ఎందుకంటే నేను దేశాన్ని ముందు నడిపిస్తాను. ఎందుకంటే టోల్గేట్లు నా వల్ల రన్నింగ్ అవుతుంది, ట్యాక్సులు కడతాను, నేను దేశాన్ని ముందు నడిపిస్తాను. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలంటే దీంట్లోనే నా కుటుంబం కోసం నేను బయటకు వచ్చాను. నాకు నా భార్య, నాకు 2 పిల్లలు, తల్లిదండ్రులు. నా కుటుంబం కోసం నేను బయటకు వచ్చింది కాకుండా వీళ్ళందరినీ కూడా ఇక్కడ 150 కోట్ల పైబడిన ఈ దేశంలో ఉన్న జనాభాను కూడా నా ఫ్యామిలీ అనే ఫీలింగ్తో ముందు నడిపిస్తాను. నేను అయిపోయినాను అసలు అన్నీ అయిపోద్ది. ఒక 24 అవర్స్ లారీ వ్యవస్థ కానీ ఎక్కడైనా ఆగిపోతే ఇప్పుడున్న ₹36 ₹35 పాల ప్యాకెట్ 24 గంటల తర్వాత ఇది ₹40 అవుతుంది. ఎవరి మీద పడుతుంది సార్ భారం? అది ప్రజల మీద పడుతుందిగా. అట్లాంటివి నేను చాలా చూశాను సార్. స్ట్రైకుల్లో ఆగిపోయినప్పుడు చాలా చాలా విషయాలు చూశాను. అంటే మనం అడుగుతాం కానీ అడిగితే ఏమంటున్నారంటే దాన్ని ఏమంటారు సార్? అది అడిగి ప్రశ్నిస్తే ఏదో మాట అంటారు, ప్రశ్నించినాను. అలాంటి మాటలు కూడా అన్నారు. నీ వెనకాల ఎవరు ఉన్నారు? ప్రశ్నిస్తే నక్సలైట్ అని కూడా అంటారు కదా. అదే భావం సార్ అందరికి. ఇక్కడ ప్రశ్నించకూడదు. ఇక్కడ ప్రశ్నిస్తే తప్పు కానీ చూస్తూ మనం వెళ్ళిపోలేం. అడగాలి. అడగకపోతే ఉండలేం. అడిగితే నక్సలైట్ అంటారు, లేకపోతే 100 మాటలు అంటారు.
ఇంకా మీకు ఫేస్బుక్ యాక్చువల్గా మీరు ఏదైనా కంటెంట్ మీరు మాట్లాడిన తర్వాత దాని కింద మెసేజ్ కామెంట్ వస్తుంది. కామెంట్లో ఎలాంటి మాటలు మాట్లాడతారు సార్? ఉపయోగం లేని మాటలు మాట్లాడతారు. ఉపయోగం లేకుండా మాట్లాడడం దేశంలో ఆడు వృధా మాట్లాడేవాడు నా దృష్టికి. అట్లా అనుభవాలు నేను చాలా చూశాను. అడగలేకపోయాము అనుకున్నప్పుడు అడగాలనిపించింది, అడగడం మొదలుపెట్టాను. నేను అడుగుతాను సార్. ఎందుకంటే ఒక అతను నన్ను అడిగాడు, ఒక వ్యక్తి నన్ను అడిగాడు, పెద్ద వ్యక్తి. ఆయన ఒక అధికారి నన్ను అడిగాడు, నన్ను కూర్చోబెట్టి ఇలాగ మీలా కూర్చోబెట్టి మాట్లాడుతూ నన్ను ఒక మాట అన్నాడు. ఎక్కడ లేని బాధలన్నీ నీకే వచ్చిందా? నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నా పెద్ద తోపు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద తురుము అనుకున్నావు అని చెప్పి వల్గరగా మాట్లాడాడు. ఏ అర్హతతో అడుగుతున్నావు అన్నాడు. ఏ అర్హత అడుగుతున్నావు అంటే, ఈ భారతదేశ ప్రభుత్వం నాకు గుర్తించి రేషన్ కార్డు ఇచ్చింది, ఓటర్ కార్డు ఇచ్చింది, ఆధార్ కార్డు ఇచ్చింది. ఇంకేం కావాలి సార్ నేను అడగడానికి? నేను కామన్ మ్యాన్నే కదా. ఉన్నవాడు ఎలా అడగలేడు సార్. ఒక రోజు లారీ నేను డ్రైవింగ్ చేయకపోతే ఇల్లు గడవదు నా లాంటి కూలి పని చేసుకున్నాడు. కూలి పని చేసుకున్నాడు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్. అందుకే నేను అడగడం మొదలుపెట్టాను. సరే, మీ ఈ ట్రక్ డ్రైవింగ్ సమయంలో మీకున్న అనుభవాలు ఏంటి అసలు? రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అనుభవాలు? ఈ మొన్న మణిపూర్ గురించి ఇందాక ఓ మాట చెప్పారు. అసలు ఏంటి మణిపూర్లో ఏం జరిగింది? అసలు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? ఏం జరిగింది? నేను మణిపూర్లో దారులు జరుగుతుంది ఒక వారం ముందు మేము వెళ్ళాం సార్. చేపల లారీ లోడ్ వేసుకున్నాను. మణిపూర్లోకి అడుగు పెట్టాలంటే నాగాలాండ్ ఎంట్రన్స్. నాగాలాండ్లో ఉల్ఫాస్ ఉండేవారు. వాళ్ళు డబ్బులు కట్టుకుని మన లోనికి వెళ్ళాలి. వాళ్ళు బతకాలంటే మన డబ్బులు ఇవ్వాలి. ఎవరికి? ఉల్ఫాస్. వాళ్ళు సిఆర్పిపి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరేం చేయలేరు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. అది మేము కట్టుకుని మేము లోనికి వెళ్ళాం. లోనకి ఇంకా దగ్గరికి రీచ్ అవుతున్నాగా నైట్ తెల్లవారుతుంది దానికి అప్పటికి నైట్కే మొత్తం అల్లర్లు మొదలైపోయాయి. ఇది భయంకరమైన అసలు చెప్పుకోలేము, చూడలేము సార్, కళ్ళతో చూడలేం. ఆ మహిళల్ని హింసించింది కానీ మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. కావాలని మనం ఏం చేస్తాం సార్? ఏం చేయలేకపోయినా అంటే మీరు అంత లోతుల్లోకి వెళ్ళారో లేదో, ఏం చేయలేకపోయారా? మద్దతు ఇచ్చారా ఎవరు? ప్రభుత్వ అధికారులు మద్దతు ఇచ్చారు. సీఎంఏ మద్దతు ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. ఎవరికి సార్? ఎవరికి మద్దతు ఇచ్చారని? మైతీలకు మద్దతు ఇచ్చి కుక్కీల మీద దాడులు చేయించడానికి సీఎంఏ స్వయంగా మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మైతీ అనే ఆరోపణలు వచ్చాయి. దాని మీద విచారణ, చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అట్లా మీకేమైనా కనిపించిందా అని? పట్టించుకోలేదు కానీ ఇంట్లో కూర్చున్నాడు అంతే. ఇంట్లోనే కూర్చుని నాకు తెలిసి ఆ బాంబు దాడి ఒకటి జరిగింది ఆయన ఇంటి మీద దాడి. నాకు తెలిసి ఆయనే చేయించుకుని ఉంటాడు. మైతీలే కుక్కీల మీద దాడి చేస్తున్నారు, ఓకేనా? ఆయనే చేయించుంటాడు సార్. ఆయనకి కాకపోతే ఎవరు చేయించు? ఆ వర్గంలో ఆ ఇంటి మీద ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఒక కులం, నా కులం కూడా వచ్చి నా మీద దాడి చేస్తాడు. నా కులంలో నేను ఒక నాయకుడు, నా మీద ఎవరు దాడి చేయరు? అది ఆయనే చేయించుకుంటాడు ఆయన. అసలు ఏంటి, ఎట్లా మీకు మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు మీకు మీరేమి ఇబ్బందులు పడ్డారు? మీరేమైనా ఆ అల్లర్లో చిక్కుకున్నారా? అట్లా అల్లలో చిక్కుకోవడం అంటే ఇంకా మేము దగ్గరికి వెళ్తున్నప్పటికీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఈ సిఆర్పి అప్పుడు సెంట్రలైజ్డ్ పోలీసులు ఉంటారు, ఆ ఫారెస్ట్ అది మొత్తం వెళ్ళడానికి లేదు, వెహికల్స్ మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోయి అన్నారు. అదేంటి సార్ వెళ్ళడానికి లేదంటారు? మేము బండి వదిలేశారు, ఆ ఉల్ఫాస్కి ఏమో డబ్బులు ఇచ్చేసాము, బాటర్ పాస్ అయిపోయింది నిలబండి. అక్కడ అల్లర్లు జరుగుతున్నారని ఆయన. ఇప్పటికే చాలామంది ఆల్రెడీ చంపేశారు. వెళ్ళకూడదనంటే నెట్వర్క్ ఆఫ్ చేస్తారు. సరే ఎట్లాగని వెళ్ళాలి, ఇట్లా కాదని చెప్పి మేము ముందుకు వెళ్ళాం. మరి వెళ్ళాలి సరే పార్టీ కస్టమర్ గోల్ పెడుతున్నా వెళ్ళేసరికి అక్కడికి దారుణం అయిపోయింది. మహిళలని నగ్నంగా ఊరేగించారు. ఆ రోజు స్త్రీ మానాలను తడుముతూ అతి దారుణంగా కిరాతకంగా కళ్ళ ముందు చూసాం అయ్యా. ఇక్కడ ఎవరిని కొడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు అర్థం కావట్లేదు పరిస్థితి. రక్తపాతం, ఎటు చూసినా రక్తపాతం. రక్తపాతం ఏముంటాం మీ లారీలు చెప్పుకుని వెనక్కి వచ్చేసి ఒక వారం రోజులు మమ్మల్ని బయట ఆపేశారు. ఇది మళ్ళీ బార్డర్ పంపించేశారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు, ఉంటే మీకు ఇబ్బంది, దాడులు జరుగుతున్నాయి. ఈ అస్సాం రైఫిల్స్ వీళ్ళంతా వచ్చారు కానీ ఎవరి వల్ల కాలేదు. అక్కడ
మమ్మల్ని దాదాపు ఒక 10 రోజులేమో అక్కడ ఆగాము. ఇక మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే సౌండ్‌లు, భయంకరమైన సౌండ్‌లు, అల్లర్లు వినబడుతున్నాయి. ఎటు చూసినా ప్రమాదం ఎటెళ్ళినా గాని. బయట నుంచి వెళ్ళిన మీలాంటి వాళ్ళని ఏమని అన్నారా అప్పుడు? సార్ మమ్మల్నయితే ఇబ్బంది పెట్టలేదు కానీ, ఒక్క మాటైతే చెప్పారు. "మీరెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దని. ఉమ్, నువ్వు క్రిస్టియన్‌వి అన్న పేరు గాని మనలో ఎవరికైనా వినబడినా గాని తాట తీసేస్తారంతే." ఉమ్, అలాంటి పరిస్థితి ఎదురైంది. ఉమ్, అంటే మన టాపిక్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా తెలుసుకోవాలి సార్ అది. అంత వయస్సు కూడా నాకు లేదు నేను చెప్పడానికి, ఒక రాజకీయ నాయకుడి కోసం మాట్లాడడానికి. ఒక రాజకీయ నాయకుడు ఓట్లు అడిగేటప్పుడు నువ్వు ఏ కులపోడు అని చెప్పి అడిగి నువ్వు ఓటేపించుకోవాలి సార్. నేను కటాఖచ్చితంగా చెప్తుంది. ఓటు ఏపించుకునేటప్పుడు కూడా నీది ఏ కులం, నువ్వు నా కులం అయితే, నా వర్గం అయితే నాకు ఓటేయని చెప్పాలి. ఎందుకంటే చెప్పాను ధైర్యం ఇక్కడ నాకు పదవి కావాలి, నాకు ఈ సీటు కావాలి. ఈ సీటు కావాలంటే ఏం చేస్తాను నేను? 100 మొక్కులు మొక్కుతాను, కాళ్ళు దండ పొర్లు దండాలని చేస్తాను నీ దగ్గర. గెలిచిన తర్వాత ఏం చేస్తాను సార్ నేను? నా వర్గానికి న్యాయం చేస్తాను. ఉమ్, ప్రజలు ఎట్లా పోయినా పర్లేదు, కుల వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లా అది భూమి వివాదాన్ని కుల మత ఘర్షణలుగా తీసుకొచ్చి అది ఖాళీ భూమి వివాదం అది. దాని కుల మతాలుగా ఇక్కడ తీశారు మణిపూర్ది. మణిపూర్. ఉమ్, అంటే మీరు చట్టసభల్లో, శాసనసభల్లోనే, రాజ్యసభలోకి వెళ్ళి ఇది అని మాట్లాడుతున్నారు మీరు. మరి దీనికోసం మాట్లాడలే మీరు? నేను అదే మాట్లాడుతుంది, ఏ నాయకుడికి అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందా, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందని కాదు. నేను ఒక కామన్ మ్యాన్గా నేను ఒకటే ఒక మాట అడుగుతున్నాను. మీరు ఓట్లు వేసేటప్పుడు ఇక పైన సరే ఓటు అడిగేటప్పుడు మీరు నా కులం అయితేనే ఓటేయి అని చెప్పి అడిగి వేయించుకోండి సార్. మీరు గెలుస్తారో లేదో చూద్దాము. ఉమ్, మీ ఆస్తులు కాపాడుకోవడానికి పైకైనా లెక్చర్ల మాటలు మాట్లాడతారు వీళ్ళంతా. ఎక్కడి దాకా ఎందుకు, మా డ్రైవర్ని తీసుకున్నాం సార్. మీ జర్నలిజం అనుభవంలో మీకున్నంత వయసు నాకు లేదు. మీ అనుభవంలో ఏ రోడ్ రవాణా శాఖ మంత్రి ఎవరైనా సరే ఒక సభ పెట్టి డ్రైవర్లకి మేము ఇది చేస్తున్నాము అని చెప్పిన మాట్లాడిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయా మీరు చూసారా? ఉమ్, హోమ్ మినిస్టర్ మాట్లాడతారు, సీఎం మాట్లాడతారు, డిప్యూటీ సీఎం మాట్లాడతారు, వైద్య శాఖ మంత్రి. ఈ నలుగురు తప్ప నుంచి నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. ఈ రవాణా శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్ నాకు తెలియకూడదు. ఒక మాట మాట్లాడతారు, ఏది వచ్చినప్పుడు ఊర్లోకి వస్తారు కదా, ఊర్లోకి వచ్చినప్పుడు తమ్ముడు మన ప్రభుత్వం వస్తుంది, నీకు ఏది కలుగుతుందో చేసేస్తారు. ఏం చేశారు మీరు? ఉమ్, మీరు మీ పదవి కోసం మమ్మల్ని అడుక్కుంటారు, మమ్మల్ని ప్రాధాయపడతారు మా దగ్గరికి వచ్చి. తిరిగి మీ దగ్గరికి మేము వస్తే ఎవరమ్మా నువ్వు? డ్రైవర్గా? సర్లే చూద్దాంలే. మీ నాయకుడిని వచ్చి మాట్లాడమని చెప్పి, మా నాయకుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏంటి? ఉమ్. సరే, ఇప్పుడు మణిపూరే కాకుండా ఇతర రాష్ట్రాల అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఒక గొడవలు అల్లర్లనే కాదు, ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? నేను అస్సాము, నాగా, మేఘాలయ ఒకటి, అస్సాం ఒకటి, దొంగల దోపిడీ. ఒరిస్సా ఇప్పుడు మారింది. ఉమ్, 2010కి ముందు ఒరిస్సాను చూడాలి, ఉమ్, వాళ్ళంతా గిరిజనులు సార్. ఉమ్, గిరిజనులు ఆయా షెడ్యూల్ ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు. ఉమ్, హార్న్ కొడితే కూడా వచ్చి కొడతారు, ఉమ్, హార్న్ కొడితే వచ్చి కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఒరిస్సాలో ఒకప్పుడు, ఇప్పుడు మారారు జనం. అప్పుడు మీరు లెక్కేసుకుంటే బండి అలా తాకినా, వెనక నుంచి గబక్కని బ్రేక్ ఆగి తాకినా కానీ ఏమన్నా బండి తగలబెట్టేస్తారు, సజీవ దాహనం చేస్తారు డ్రైవర్ని అంతే, డ్రైవర్ క్లయింట్. జరిగిన ఎలాంటి ఇన్సిడెంట్స్? అలాంటి జరిగింది ఇన్సిడెంట్ నాకే జరిగింది సార్. నీ క్లీనర్ హెల్పర్గా ఉన్నాను నేను. 2011 నేను 2010 క్లీనర్ అయ్యాను. 2010లో నేను హెల్పర్ని క్లీనర్గా చేస్తున్నాను. నేను ఇంకా సైడ్ డ్రైవర్గా చేస్తాను. నేను నిద్రపోతున్నా, డ్రైవరు బ్రేక్ ఆగలేదు, 4 రోడ్ల జంక్షన్, సైకిల్ వేసుకుని ఒక అతను మద్యం సేవించి ఒకసారి బండికి ఎదురు వచ్చేసాడు. మనం జంక్షన్ దాటుతున్నాం, ఒకసారి మనకి ఎదురు వచ్చేసాడు, మనకి బ్రేక్ ఆగలేదు. మరి అతనికి బండికి
చూస్తూ మనిషిని తొక్కించలేం కదా అన్ఎక్స్పెక్టెడ్గా. మనిషి వచ్చేసరికి కంట్రోల్ చేసి కంట్రోల్ అవ్వట్లేదు. పోనీ డైవర్షన్ ఎక్కి ఒక పాత పడిపోయిన ఒక ఇల్లు ఉంటే రోడ్ సైడ్లోనే కటక్ దాటిన దగ్గర జరిగిన విషయం ఇది. ఉమ్, ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరు లేరు. అదృష్టం ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు. ఆ రోజు ఎవరికి ఏం జరగలేదు. నేను బండిలో పడుకున్నా, మంచి నిద్ర, నైట్ అంతా బండితో డ్రైవర్ నన్ను లేపాడు. సౌండ్ రావడంతోనే బాగుంది. డైవర్షన్ ఎక్కి బండి ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే లారీ ఎంత ఎగురుంది చూడండి సార్. ఓ, 4 అడుగుల హైట్ లేసింది టైర్, ఫ్రంట్ టైర్. ఉమ్, ఆ సౌండ్ వచ్చి గబక్క నేను లేసాను. ఏంటన్నా అంటే, రే తమ్ముడు ఇలా జరిగింది అని అన్నాడు. సరే నువ్వు పారిపో, నువ్వు చంపేస్తారని. సార్ నేను బండి దిగి కనీసం నా ప్రాణాలు కాకపోవడానికి 5 కిలోమీటర్లు పరిగెట్టాను. ఉమ్, మండు ఎండ, మే నెల. ఎలా ఉంటుంది సార్ మే జూన్లో ఎలా ఉంటుంది ఎండ? ఉమ్, 5 కిలోమీటర్లు నేనున్న ప్రాంతం కాడి నుంచి చెప్పులు లేకుండా 20,000 రూపాయలు క్యాష్ బండిలో వదిలేసి ఫోన్లు గీళ్ళు మొత్తం పడిపోయింది. చిన్న ఫోన్లు ఉండే 20 కిలోమీటర్లు పరిగెట్టు. ఉమ్, ఫోన్లు అక్కడ ముందుకు పోతే అదొకటి జరిగింది. డ్రింక్ బాటిల్ తీసుకొని నైట్ 12 గంటలకి మన బాలుగామ ఊరు ఉంది సార్, రంబఘాటి దిగిన తర్వాత. డేంజరస్ ప్లేస్ అది. ఒరిస్సాలోని ఎంట్రన్స్ ప్లేస్ అయినా బాగా డేంజరస్ ప్లేస్. నేనే డ్రైవింగ్లో చెట్ల చాటు నుండి థమ్స్అప్ బాటిల్, పెద్ద బాటిల్ వచ్చాయి. ఇప్పుడు అట్లా చిన్న బాటిల్స్ వస్తాయి. పెద్ద బాటిల్తో కొడితే అద్దం పగిలిపోయి, అద్దం పగిలి మొత్తం మొహం మీద పడిపోతే, ఇటు మేము కలకత్తా సైడ్ వెళ్తున్నాం, బండి మళ్ళీ విజయవాడ సైడ్ తిరిగిపోయింది బండి. ఉమ్. డైవర్షన్కి అవతలకి వెళ్ళిపోయాం, ఇంకా ఏం కనబడలేదు. దొంగల దొంగలు. మా అదృష్టం ఏంటంటే ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. మేము ఎక్కడైతే డైవర్షన్ దాటి జంప్ అయిపోయి వెళ్ళిపోయామో రైట్ సైడ్ పెట్రోలియం ఒక 1 కిలోమీటర్ దూరంలో కనబడుతుంది. ఏంటి బండి వెళ్తున్నా, బండి ఒక్కసారిగా దూకటి వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు రావడం. బండి రైట్ సైడ్ డైవర్షన్ ఎక్కి చెట్లలోకి వెళ్ళి, ఏదో చెట్లు పంట, అది బాగా మంచి పంట, అక్కడ జీడి తోటలోకి వెళ్ళిపోయింది బండి. ఉమ్, అదొక ఇన్సిడెంట్ జరిగింది. బీహార్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేకను గుద్దితే 20,000 రూపాయలు వసూలు చేశారు. ఊరు మొత్తం వచ్చి కొట్టారు మనం. ఉమ్, బీహార్లో ఇప్పుడు మారింది సార్ బీహార్. ఒకప్పుడు బీహార్ మనం ఒక 15 ఏళ్ల క్రితం బీహార్ లెక్క పెట్టుకుంటే బీహార్లోకి మనం అడుగు పెట్టలేం. ఏది ఆయన పేరేంటి, లాలూ ప్రసాద్ లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ మనం అడుగు పెట్టలేం. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, అయితే తుపాకులు పట్టుకుని వస్తారు. యాస్టీస్కి అదే జరిగింది. ఉమ్, నైట్ బీహార్లోకి బార్డర్లోకి ఎంటర్ అయిన వెంటనే మా పాట్నాకి ఇంకా యువతలే ఒక ఊరు ఉంది, గన్ను పట్టుకుని వచ్చేసేవారు, ఉమ్, బెదిరించాడు సార్. చాలా మంది డ్రైవర్లు కూడా చనిపోయారు సార్. పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరికేయడం, డబ్బులు తీసుకొని. మా అనుభవంలో నేను చాలా చూశాను సార్. నేను డ్రైవర్ కాకముందు హెల్పర్గా ఉన్నప్పుడే నేను చూసాక, రాను కాలం మారిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు లేదు కానీ ఉంది. ఇప్పుడు మేఘాలయ తీసుకుందాం, మేఘాలయ స్టేట్ని ప్రభుత్వాన్ని ఏం పెంచట్లేదు. మేఘాలయ ప్రజలను ఏమో ప్రభుత్వం ఏం పెంచట్లేదు, అక్కడ ఉన్న నాయకులు ఏం పెంచట్లేదు. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఒక జాతి సరిపోతుంది. మేఘాలయలో ఒక జాతి కసియా, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా కసియా అని. మొత్తం మేఘాలయ స్టార్ట్ అయ్యి మళ్ళీ చివరికి వెళ్ళేంతవరకు 150 కిలోమీటర్లు స్టేట్, అది హైవే రోడ్డు. ఈ 150 కిలోమీటర్లు దాటాలంటే కనీసం 24 గంటలు పడుతుంది. 150 కిలోమీటర్లు 24 గంటలు మెరక ప్రాంతం. అంటే రోడ్డు బాగుండకనా, ఏంటి కారణం ఏంటి? బాగా మెరక ప్రాంతం. మనం ఎంత ఎక్కుతామో, ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే, తిరుమల కొండ ఉందా, తిరుమల కొండను తీసుకుంటాం. తిరుమల కొండ ఎంత హైట్ ఉందో దానికి డబల్ వేసుకో, దిగేది డబల్, దానికి ఇంకా డబల్ వేసుకో, అంత ఎత్తు మెరకలు ఉంటాయి. 150 కిలోమీటర్లు 24 గంటలు పడుతుంది. ఈ 150 కిలోమీటర్ల జర్నీలోని 22 చెక్ పోస్టులు ఉన్నాయి సార్. పోలీసు కాదు, ప్రైవేట్ సెక్యూరిటీ. ప్రభుత్వం కూడా కాదు. కొన్ని సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంటా నీకు 200 నేను ఇవ్వడానికి కాదు. కొన్ని పోలీసువా కాదు, ప్రైవేట్ సెక్యూరిటీ. వాళ్ళు బతకడానికి అక్కడ ఉన్న సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ విచ్చలవిడిగా వదిలేశారు అంతే.
పట్టించుకోరు. ఢిల్లీ వస్తారు, నిధులు పెట్టుకుంటారు, తీసుకెళ్తారు, దోచుకుంటారు వీళ్ళంతా. వాళ్ళు ఎలా వదిలేశారంటే వాళ్ళని, ఇప్పుడు మారారు సార్ వాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ మారింది కదా! ఇప్పుడు వాళ్ళు మారారు గానీ 200 ఇవ్వాలి సార్ వాహనానికి. వాహనానికి 200. 22 చెక్ పోస్టులకి ఎంత అవుతుంది సార్? ఉమ్, అంటే ఒక వాహనం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే బండికి 200 ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తారు తెలుసా సార్ వాళ్ళు? మొహం మీద కొడతారు. కత్తులు తీస్తారు. గన్ను తీసుకొచ్చి పెడతారు. ఉమ్, ఈ 22 చెక్ పోస్టులు కాకుండా ఇంకోటి ఉంది. ఈ 22 చెక్ పోస్టుల మధ్యలో ఇంకో 3 చెక్ పోస్టులు ఉన్నాయి. 300 ఇవ్వాలి. ఒక స్లిప్ ఇస్తాడు. ఏంటంటే మేము బతకడానికి మాకు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పి 300 తీసుకు. అదే ప్రభుత్వం మంజూరు చేయడం ఏంటి సార్? ఇదే విషయం పైన స్టేషన్కి వెళ్ళాం. ఒక రోజు స్టేషన్కి వెళ్ళాం. ఒక పెద్ద వయసు ఆయన్ని కొట్టేశారు. బాగా కొట్టారు. తెలియదు ఆయన కొత్తగా వచ్చాడు. మాకు ముందుంది ఆయన గబుక్కుని కొట్టేశారు. స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు అతను నన్ను హిందీలో అడుగుతాడు. నేను హిందీ మాట్లాడతాను, హిందీ మాట్లాడు. కసియా మాట్లాడతాడు. కసియా మనం మాట్లాడలేం కదా! సరే ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం అంత పెద్దగా చదువుకోలేదు. సరే ఏదో కింద మీద పడి ఏదో రకంగా మాట్లాడి, సార్ వాళ్ళు చూడండి సార్ అంటే, ఏం చేయమంటావు? ఇస్తావా నాకు? నేను వచ్చి మాట్లాడుతున్నాను. హ్మ్. అగర్తల. అగర్తల పబ్లిక్‌లో పోలీసులు వసూలు చేస్తారు. అదొక 10 చెక్ పోస్టులు వస్తాయి. త్రిపుర బోర్డర్ ఎంటర్ అయిన కాడి నుంచి. నరక యాతన పడాలి సార్. సార్ ఇక్కడి నుంచి మనం ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే అదే అగర్తల అంటే ఇండియా బోర్డర్ అది. పోవాలంటే కనీసం ఇక్కడి నుంచి 6 రోజులు జర్నీ పడుతుంది. 6 రోజులు, 7 రోజులు జర్నీ పడుతుంది. ఎట్లా కింద మీద పడింది. ఇక్కడి నుంచి బెంగాల్ స్టేట్, బెంగాల్ రాష్ట్రం, అస్సాంకి యువతల పక్క, గోవాకి యువతల పక్క, బెంగాల్ వరకు వెళ్ళడానికి ఒక ఎత్తు అయితే, అస్సాం స్టార్ట్ అయిన కాడి నుంచి అగర్తల వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలన్నా కానీ ఈ 6 స్టేట్లు అరుణాచల్ ప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాము, ఈ మేఘాలయ, పోతే అస్సాం కానీ, ఈ 5, 6 స్టేట్లు తిరిగి రావాలి అంటే ఒక అమ్మ కడుపులోంచి బిడ్డ రావడానికి వాడు ఎంతైతే కష్టపడతాడో అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ ప్రతిరోజు కొన్ని వేల లారీలు వెళ్తుంటాయి అక్కడికి. ఆ స్టేట్స్. లక్షలు సార్. ఉమ్, వేల కాలం అనేది ఒకప్పుడు, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి వాహనాలు. ఉమ్, అమ్మ కడుపులో చచ్చినట్టే గాలి పీల్చుకోవడం వలన మళ్ళీ మన అగర్తల వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ అస్సాంకి వస్తే అంటే మనం బతుకున్నట్లు లెక్క. అంటే మనం ఇప్పుడు ఇండియాలోకి వచ్చాం అంటే మన టెర్రరిజం ఎలాగుంటుందో మన అదే పాకిస్తాన్ ఏదో అంటారు. ఆ దేశాలు వెళ్తే ఎలాగుంటుందో తెలియదు కానీ అది మనం అక్కడ కళ్ళారా చూస్తాం. ఇప్పుడు మీరు ఒక్కసారి అంటే దాదాపు ఏలూరు నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ రిటర్న్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక అగర్తల పోయి రావాలంటే 4 రోజులు పడుతుంది. 4 రోజులు కుటుంబానికి పూర్తిగా దూరంగా. ఉండాలి సార్. ఫుడ్, హోటల్, ఇలా వంట చేసుకోవడం. ఆ ఇబ్బందులు ఎట్లుంటాయి అసలు? ఇబ్బందులు అంటే స్నానం చేయాలి, నీళ్లు దొరకాలి, వంట చేసుకోవాలి, నిద్ర కూడా పోవాలి కదా! నిద్రపోకుండా ఇవన్నీ ఎట్లా? సార్ ఈ రథసారిదైన వాడికి తినడానికి వంట చేసుకుంటే అన్ని సౌకర్యాలు జరుగుతాయి. నీళ్లు తాగేటప్పుడు కంటతడి వస్తుంది. పడుకునేటప్పుడు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చామని అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది. కొన్ని చోట్ల నీళ్ళు తాగేటప్పుడు ఐరన్ వాటర్ వస్తుంది. మినరల్ వాటర్ కొనుక్కెళ్తాం. మినరల్ వాటర్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఒక 50 లీటర్లు తీసుకెళ్తాం మినరల్ వాటర్. ఇది వంట చేసుకోవడం లేదు. అది కొంతవరకే పనిచేస్తుంది. కొన్ని చోట్ల స్థానానికి వెళ్తే నీచంగా మాట్లాడతారు. ఎందుకు వచ్చావు అక్కడికి? నీకు డీజిల్ కొట్టించావా మా బంకులో? లేదుగా, బయటికి పో అంటాడు. ఏదైనా డాబాలో పెట్టుకుని స్నానానికి వెళ్తే మా హోటల్ నువ్వు తిన్నావా? పార్కింగ్ డబ్బులు అంట. పార్కింగ్ డబ్బులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయనిస్తాడా? చేయనివాడు. మా దగ్గర తిను అంటాడు. మన ఫుడ్ తినలేము. మాకు అలవాటు లేని ఫుడ్ కదా, మనం రైస్ తింటాము. కదురుకొని మాట్లాడతారు. కానీ కొన్ని చోట్ల నీళ్లు బాగా పుష్కలంగా దొరుకుతాయి. నీళ్ళకైతే ఇబ్బంది లేదు సార్, కానీ ఉప్పు నీళ్ళు తాగి బతకాలి. కొన్ని చోట్ల మంచినీళ్ళు దొరుకుతాయి.
ఇంకా నీళ్ళు దొరకని చోట్ల ఏంటంటే ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాగులు వస్తుంటాయి కదా, కొండల నుంచి వాటర్. ఆ వాటర్ని మనం రాతి బట్టి ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్ళు తాగడం. ఇప్పుడు మీరు ఈ ప్రయాణ సందర్భంలో జరిగిన మణిపూర్ గొడవల గురించి కానీ గొడవల గురించి మాట్లాడారు. మీకున్న ఇబ్బందులు అసలు చాలా బాగా అనిపించిన ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా చాలా అద్భుతంగా అనిపించారు. ఈ ప్రజలు చాలా బాగా మనం చూస్తున్నారు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కేరళ సార్, ది బెస్ట్ స్టేట్. ఇండియా ఇది బెస్ట్ స్టేట్. నో కరప్షన్, నో క్రైమ్, రెస్పెక్ట్ నెంబర్ 1 సార్. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి మనం ఉన్న ప్రాంతంలో 12 గంటలకు వెళ్ళి వచ్చి డోర్ కొడితే చెప్పుతో కొడతారు. అదే కేరళలో 12 గంటలకు వెళ్ళి డోర్ కొట్టి అమ్మా నాకు అడ్రస్ తెలియలేదు అయ్యా బాబు అంటే మలయాళ భాషలో ఎవడి అంటే ఏంటయ్యా అని లాంగ్వేజ్ ముందు ఎవడి అని పిలిచి ఏంటి సార్ ఓకే సార్ ముందు సార్ అంటారు వాళ్ళు. మన అన్నానికి సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే. ముందు వాళ్ళు అడిగే మాట తిన్నారా, తిండి లేకపోతే తిండి పెడతారు, టీ ఇస్తారు, చక్కగా ఇంటికాడ ఆతిథ్యం ఇచ్చి మనకి కూర్చోబెట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి సార్. అరే ఈ రోడ్లో లారీ పోతే, ఈ రోడ్లో వాహనం పోతే, ఎత్తైన కొండ ప్రాంతం ఏమైనా ఉందా, పోతే గబుక్కుని ప్రాణం పోయేది. సరే ఆగు, నీది ఒక లారీ కదా, ఇటు లారీ కర్ణ కాకపోతే అవసరం అయితే నిద్రపోయినోడు తన భార్య పిల్లలు వదిలిపెట్టి పరాయి రాష్ట్రం నుంచి మన రాష్ట్రంకి వచ్చాడు, తనకు మన మర్యాద ఇవ్వాలని చెప్పి వాళ్ళు మర్యాద ఇచ్చి మరీ బండి రివర్స్ చేపించి అవసరమైతే ఇంకో వ్యక్తికి ఫోన్ చేస్తాడు. ఆ అర్ధరాత్రులు తను ఎంత మెలుకున్నాడు చూడండి సార్. ఫోన్ వస్తే మనం నిద్రపోతే ఫోన్ కూడా ఎత్తున్నాం కొన్ని సందర్భాల్లో. అట్మని ఫోన్ ఎత్తి ఏంటంటే పలానా వెహికల్, ఆంధ్ర వెహికల్ వచ్చింది, మనకి అడ్రస్ తెలీదు, మన రూట్లో బండి వస్తుంది, మన ఇంటికాడి నుంచి ఆ రూట్లో వస్తుంది, తనకి అడ్రస్ తెలియ చెప్పు అంటారు. ఏదైనా జరగాలంటే ప్రమాదశాతం ఏదైనా జరిగితే కేరళ రాష్ట్రంలోని ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు. చెయ్యి చేసుకోరు, మనిషి మీద చెయ్యి చేసుకోవడం ఎంత పొరపాటు జరిగినా కానీ చెయ్యి చేసుకోరు. పొరపాటు జరిగిపోయింది, కావాలని చేయలేదు, ఇప్పుడు ఏంటి న్యాయం? అంటే యాక్సిడెంట్ జరిగితే మిగతా రాష్ట్రాలుగా కాల్ చేయడం, తన్నడం, కొట్టడం అట్లే ఉండదు, అస్సలు ఏముండదు సార్. ప్రాణం కళ్ళ ముందు వాళ్ళ బంధువు ప్రాణం పోయినా కానీ, వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రాణం పోయినా, కన్నబిడ్డ ప్రాణం పోయినా చెయ్యి మాసం చేసుకోరు. రెస్పెక్ట్, చావు జరిగినా కానీ రెస్పెక్ట్ అయ్యి ఆ రాష్ట్రం అంత బెస్ట్ స్టేట్. పోలీసు వాళ్ళు కూడా సార్ నోయంట్రీలో పోయి ఇప్పుడు మనకి ఇక్కడ నోయంట్రీలో మనకు తెలియక బయట నుంచి వచ్చేసి నోయంట్రీలో పోతే పక్కా పెట్టరా అంటాడు, ముందు రా అంటాడు, పక్కా పెట్టరా, నీ పేపర్లది, నీ లైసెన్స్ది ఉందా లేదా, ఏంటి ఇటు వచ్చావేంటి, 10,000 వేస్తా ఫైన్ అంటాడు. అలా కాదు సార్, నోయంట్రీలో వచ్చావా, ఓకే బాబు పక్కన ఉన్న కానిస్టేబుల్ని పిలిచి బాబు ఇక్కడ డ్యూటీ చేయి, మన వెహికల్లో ఎక్కి తను వచ్చి రోడ్డు క్లియర్ చేయించి మనం పంపిస్తాడు. ₹1 లంచం తీసుకోరు సార్. ఒకవేళ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన తప్పే జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ కూర్చోబెట్టి మర్యాద ఇస్తారు. సార్ కూర్చోండి, ఏం జరిగింది, ఇలా ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, కోర్టుకి వెళ్తారా సార్, లేదు తనకి ఏదో నష్టపరిహారం ఉందా, మీరు మాట్లాడుకొని ఇచ్చుకోండి, మమ్మల్ని మధ్యలో లాగొద్దు. వాళ్ళు కూడా అంత తొందరగా నష్టపరిహారం తొందరగా తీసుకోరు సార్. సరే జరిగిందండి, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం వెళ్ళిపోయి అంటే ఒక డ్రైవర్ని బయట నుంచి వచ్చిన ఒక డ్రైవరే కాదు సార్, బయట నుంచి వచ్చిన యాత్రికుడు ఎవరైనా సరే పిలిగ్రిమ్స్ వెళ్తుంటారు ఆ రాష్ట్రాన్ని చూడడానికి, చాలా పచ్చని ప్రాంతం, ఎవరిని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు, అంత గొప్ప స్టేట్ సార్. సరే ఇప్పుడు చివరగా మీకు మొత్తం జర్నీలో, మీ లైఫ్ జర్నీలో ట్రక్ డ్రైవింగ్ బాగుంది అనిపించిందా, జర్నలిజం బాగుంది అనిపించింది? నాకు రెండు బాగుంది, కానీ ఇది మహాసముద్రం, ఈ సముద్రంలో ఈత కొట్టాలి, ఈదాలి అంటే చాలా తెలివిగా ఈత కొట్టాలి. మామూలుగా చాలా తెలివిగా ఈత ఎలా కొట్టాలంటే, నేను నేర్చుకున్న అంటే ఈ అక్షరాలు మా గురువు గారి ద్వారా ఈ జర్నలిజం పెద్దోళ్ళు సీనియర్ జర్నలిస్ట్ని చూసిన తర్వాత 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఒక జర్నలిస్ట్ ఉన్న లక్ష్యం ఏంటంటే పక్షుల్లోని పావురం చాలా మంచి పక్షి అంటారు, అట్లాంటి మనసు, అట్లాంటి నిజాయితీ కలిగి ఉండాలి. 2 అంటే పావు లాంటి తెలివితేటలు కలిగి ఉండాలి. దెబ్బ పడుతుంది, మనం రాసిన వార్త మీద దెబ్బ పడుతుంది అంటే తిరిగి మనం దెబ్బ కొట్టే విధానంలో ఉండాలి. ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి.
ఈ 2 గాని లేకపోతే మాత్రం ఈ జర్నలిజం రంగంలో వెళ్ళడం చాలా ప్రమాదం ఈ జర్నలిజం అనేది. మరి ట్రక్ డ్రైవర్కి ఏమి ఉండాలి? ట్రక్ డ్రైవర్‌కి ముందు చూపు ఉండాలి. ఈ మొత్తం మీద చూసేది ఈ చూపు చూస్తది. ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన కలిగి ఉండాలి. డ్రైవింగ్ విషయం. సరే, థ్యాంక్ యూ అండి ప్రభుదాస్ గారు. చాలా విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.